టీ20 స్టార్ ప్లేయర్ రింకు సింగ్కు ఐపీఎల్లో ప్రమోషన్ దక్కింది. కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ క్రికెటర్ ను ఆ ఫ్రాంచైజీ వైస్ కెప్టెన్ గా నియమించింది. 19వ సీజన్లో అజింకా రహానేకు రింకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించి కేకేఆర్ ఎన్డీ వెంగి మైసూర్ అధికారిక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. అయితే మెగావేలం 2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్ గా నియమించింది. గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్ 14 మ్యాచ్లకు కేవలం 5 గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్ గా కొనసాగించనుంది. ఈ సీజన్ కు నిజానికి రింకునే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాష్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకు చుట్టూ జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకోవడంతో కేకేఆర్ భవిష్య కెప్టెన్సీ రింకునే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లుగా అయింది. కాగా 2018 నుంచి రింకు సింగ్ కేకేఆర్ తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్ల్లో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన జట్టులో రిజర్వ్ ప్లేయర్ గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రింకుది పేద కుటుంబం అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్ గా ఎదిగాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాది ఆల్ టైమ్ లోకి వచ్చిన రింకు ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్ రింకును 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే అతడి విజయాలను పూర్తి స్థాయిలో ఆస్వాదించకుండానే, ముఖ్యంగా టెస్టుల్లో రింకు ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవల మరణించారు.